హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పనుల్లో జాప్యం ఇంకా కొనసాగుతూనే ఉంటుందా? సెకండ్ ఫేజ్ పనులు వేగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు రావటంలో ఆలస్యమవుతోంది. డిపిఆర్ పైన ఇప్పటికే 2-3 సార్లు కేంద్రం అడిగిన అంశాలకు రాష్ట్ర సర్కార్ క్లారిటీ ఇచ్చింది. పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తున్నా కేంద్రం క్లియరెన్స్ మాత్రం మరింత ఆలస్యమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పనులను 2 విభాగాల్లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. గతేడాదిలో ఫేజ్ 2A విభాగంలో 76.4 కిలోమీటర్ల ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ను నవంబర్లో కేంద్రానికి పంపించింది. ఫేజ్ 2B విభాగానికి సంబంధించిన 86.1 కిలోమీటర్ల ప్రాజెక్టు డిపిఆర్ ను గత నెలలో పంపింది. ఫేజ్ 2A 5 కారిడార్ల కోసం 24,269 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ వాటా 30%, కేంద్రం వాటా 18%, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో 48%, పీపీపీ భాగం 4%గా ఉంటుందని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన మెట్రో డిపిఆర్లపై క్లియరెన్స్ ఇవ్వడం లేదు అనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. డిపిఆర్ల విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అడిగిన ప్రతి అంశానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం, మంత్రులు పలు సందర్భాల్లో మెట్రో ప్రాజెక్టు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా సరైన పద్ధతిలో రెస్పాన్స్ రావడం లేదని అధికార పార్టీ అభిప్రాయపడుతోంది. కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు ప్రాజెక్టుకు ఓకే చెప్పినా మంత్రిమండలి ఆమోదం తరువాత బడ్జెట్లో కేటాయింపుల అంశం కూడా కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన సెకండ్ ఫేజ్లోని A and B ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం త్వరగా లభిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో కొంతమేరకైనా ప్రాజెక్టు పనులు ముందుకు పోయే అవకాశముంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు అనుమతులు వస్తాయనేది సస్పెన్స్ గా మారింది.